హాయ్ హలో, వెల్కమ్ టు ది రోహిత్ వ్లాగ్స్. అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. ఈ రోజు గురువులందరినీ మనం స్మరించుకునే రోజు, వాళ్ళని సత్కరించుకునే రోజు అన్నమాట. మనకు మొదట వచ్చేసి ఆది గురువు అమ్మ దగ్గర నుంచే మనం నేర్చుకోవడం అనేది స్టార్ట్ చేస్తాము. తర్వాత మనము మంచి నడవడిక కావచ్చు, విద్యాబుద్ధులు కావచ్చు, ఈ క్రమంలో మనము లక్ష్యాలను ఛేదించడం కావచ్చు, మనం ఎన్నో విషయాలు సాధించడంలో కావచ్చు, ఒక గురువు పాత్ర చాలా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రోజున ఈ అవకాశం మనకి ఇలా వచ్చినందుకు, ఇలా మాట్లాడుకునే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు మా ఇద్దరికి గురువు అయినటువంటి శ్రీ సంజామల వెంకట సుబ్బయ్య గారు సంగీత విద్వాంసుడు. ఆయన దగ్గర మేము విద్య నేర్చుకోవడము చాలా గర్వకారణం అన్నమాట. ఇటువంటి వ్యక్తి ఎక్కడ దొరకడు. సాటి మనిషిని చిన్న పెద్ద తేడా లేకుండా చాలా గౌరవంగా మాట్లాడతాడు, గౌరవం ఇస్తాడు. అదేవిధంగా 10 మంది నుంచి గౌరవాన్ని తీసుకుంటాడనమాట. ఈరోజు ఆయనకి మేము శుభాకాంక్షలు తెలియజేసి ఓ చిన్న సత్కారం చేయాలని చెప్పేసి మేమిద్దరం పోతున్నాము. మేమిద్దరం కూడా ఆయన దగ్గర హార్మోనియం నేర్చుకున్నాము. గురువుకు కానీ తల్లిదండ్రులకు కానీ మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. ఆ రుణం అనేది మనము జన్మలో కూడా తీర్చుకోలేని రుణం ఉంటుందన్నమాట. ఒక తల్లిదండ్రుల దగ్గర, ఒక గురువు దగ్గర. సంజామల వెంకట సుబ్బయ్య గారి శిష్యుడిగా నాగేంద్రన్న కూడా ఒక 2 మాటలు మాట్లాడతాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అలాగే మరి మాకు హార్మోనియం నేర్పించినటువంటి మా గురువు గారు సంజామల వెంకట సుబ్బయ్య గారు, ఆయన కాడికి మేము చిన్న పూలమాలతో పోతున్నాము. ఎందుకంటే ఆయన మహానుభావుడు. మాకు విద్య నేర్పించి ఎక్కడెక్కడో ప్రోగ్రామ్, చెక్కబోయిన కీబోర్డ్ మాస్టర్ నేను. చెక్కబోయినకు కానీ, తాళం బోయినకు కానీ ఎన్నో ప్రోగ్రామ్ చేసినాము. ఆయన రుణం తీర్చుకోలేనిది. తల్లి తర్వాత గురువు అంటారు. ఆయన మాకు ఆ గురువే మాకు సంజామల వెంకట సుబ్బయ్య గారు. ఆయన కాడికి మరి కొద్ది క్షణాలు మేము పోతున్నాము. పోయినాక ఆడ కూడా వీడియో తీస్తాము, చూద్దాం. మా గురువు గారు మాకే కాకుండా కొన్ని వందల మంది, వేల మందికి గత 40 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలుగా నేర్పిస్తూ ఉన్నారన్నమాట. విద్య ప్రాప్తి చేస్తూ దేవుడు అన్ని విధాలుగా అష్టోషము ఆయుర్వేద్యములతో సుఖశాంతులు మీ కుటుంబం 50 మందికి దేవుడు చల్ల కాపాడుతుంది. మీకు గురు పౌర్ణిమ శుభాకాంక్షలు సార్. దేవుడు మీకు అన్ని విధాలుగా ఆయుర్వేద్యములతో మీ కుటుంబం 50 మందికి, పిల్లలు పాపలు అందరి మీ కుటుంబం 50 మంది కూడా ఆ దేవుడు చల్లని దేవుడు అందించి ఆయుర్వేద్యంతో అష్టోషములతో చల్ల కాపాడాలని ఆ దేవాది దేవుడిని ప్రార్థిస్తున్నాను. మీ ఆశీర్వాదం ఉన్నంత వరకు మేము ఎప్పుడూ బాగుంటాము. గురు పౌర్ణమి సుసందర్భమున ఎక్కడో మహానుభావులు, ఎందరో యోగులు, ఎందరో మహా అవధూతలు ఉన్న స్థలంలో ఈ కార్యక్రమం జరుపుకునేటువంటి కార్యక్రమము అయినప్పటికీ కూడా మారుమూల గ్రామంలో ఎక్కడ నేను ఉన్నప్పటికీ కూడా నేను కేవలం చిన్న ఒక ఆర్గనైజేషన్ మాత్రము, ఒక కళాకారుని మాత్రమే. మళ్ళీ నా దగ్గర వీళ్ళు శిక్షణ చేసి, హార్మోనియం గాత్రము శిక్షణ చేసి నన్ను మర్చిపోకుండా ఎప్పుడు చిన్నతనంలో వాళ్ళు నేర్చుకొని ఈనాటి వరకు కూడా మర్చిపోకుండా ఇంతవరకు మళ్ళీ ఈ నాగేంద్ర శ్రీను బ్యాంకుల ఉద్యోగస్తుడు, ఈయన సెల్ పాయింట్ ఓనరు, పైన వచ్చేసి డీజే ఇవన్నీ కూడా వ్యాపారం ప్రోగ్రాం చేస్తూ ఆయన వ్యవసాయం చేసుకుంటూ మర్చిపోకుండా, గురువులను మర్చిపోకుండా మళ్ళీ ఇంత ఇష్టాయిష్టంగా వాళ్ళు మళ్ళీ ఇంతవరకు కూడా మర్చిపోకుండా నన్ను గుర్తించి గురు పౌర్ణాన్ని పురస్కరించుకొని వచ్చి నన్ను అభినందించి ఆశీస్సులు అందుకొని మళ్ళీ వాళ్ళు ఇంత అభిమానంతో వచ్చినందులకు దేవుడు వాళ్ళకి తప్పకుండా సుఖశాంతులు ప్రసాదించి అష్టోషముల ఆరోగ్యములతో వాళ్లకు ఇరువురికి కూడా, నాగేంద్ర గారికి, ఇటు శ్రీను గారికి శతాయుష్ను ప్రసాదించి దేవుడు అభినందిస్తూ సుఖశాంతులు ప్రసాదించు, పిల్ల పాపతో సుఖంగా ఉండాలని చెప్పేసి సంపూర్ణ ఆయుష్ను ప్రసాదించి అష్టైశ్వర్య ఆరోగ్యం ప్రసాదించి
దేవుడు చల్లగా తిరుపతి వెంకటేశ్వర స్వామి, శ్రీశైలం మల్లికార్జున స్వామి, ఓవుల నరసింహస్వామి చల్లగా కాపాడాలి అని వాళ్ళ ఇరువురిని దేవుడు చల్లగా కాపాడి సంపూర్ణమైనటువంటి వాళ్ళకు ఆదాయము, మంచి దినదిన అభివృద్ధి వాళ్లకు సంపూర్ణంగా ప్రసాదిస్తూ అష్టైశ్వర్యములతో వాళ్ళు ఎన్నో ఏళ్ళు సంపూర్ణ ఆయుష్ను పరిపూర్ణం చేసుకొని ఈ యొక్క మంచి పేరు ప్రతిష్ట సంపాదించుకోవాలని చెప్పేసి ఆ దేవుడు తప్పకుండా వాళ్ళకి ఇరువురిని ఆశీర్వదించమని ఆ దేవాది నమస్కరిస్తూ ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు సార్. మీరు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్ళు బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. సంధ్యామలయం గురుసుపే సార్ మా గురువు గారు ఈయనే. సీనన్నకు కూడా మరి మా ఇద్దరికి నేర్పించిన గురువు మరి మా ఈసారే. మాకు పిల్లప్పటి నుంచి మమ్మల్ని హార్మోనియం నేర్పించి ఎక్కడెక్కడో ప్రోగ్రామ్ చేసినాము, చాలా చేసినాము. అదంతా ఈయన పుణ్యమే. కాబట్టి గురు పౌర్ణమి నా పొద్దు ఏకాడికి వచ్చి మేము పూలమాల వేసి ఆశీస్సుల కోసం వచ్చినాము. నాకు సంగీతం అంటే చిన్నప్పటి నుంచి ఇష్టము. ఏదో నాకు నచ్చినట్టుగా ఏదో టీవీలో వస్తే ఏదైనా పాటలు దాన్ని వాటిని అనుకరణ చేస్తూ అది ఇట్లా పాడుకునేవాడిని అనమాట. సంగీతం నేర్చుకోవాలనే ఒక ఆతురత, ఇంట్రెస్ట్ కలిగింది. మాకు అందుబాటులో మాకు ఒక వరంగా మా గురువు గారు దొరికినారు. సార్ దగ్గర నేను హార్మోనియం నేర్చుకున్నాను. నేను మా గురుగారి దగ్గర నేర్చుకొని ఇంకొకరికి నేర్పిస్తున్నాను. ఇంకా నేర్పించుకున్న ప్రతి ఒక్క చోట మా గురువు గారు ఇతను అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఎందుకంటే అది మాకు గర్వకారణం. నేర్చుకునే అవకాశం రావడం ఒక వరం, ఒక అదృష్టం. మళ్ళీ మనం ఇంకొకరు నేర్పించుకుంటూ 10 మందిలో మేము నేర్చుకున్న విద్యా సంగీతాన్ని ప్రదర్శిస్తూ ఆ ప్రతి ఒక్క మాకు వచ్చిన ప్రతి ఒక్క మన్నన పేరు మొత్తం అంతా మా గురువుగారికే చెందుతుంది. మా గురువుగారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భాన. ఈ రోజున మా గురువుగారిని కలిసి ఆయనకి ఈ చిన్న సత్కరణ చేసుకొని మేము ఆయన ఆశీస్సులు తీసుకోవడం మాకు చాలా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను సంధ్యామలయం వెంకటేశ్వర అయినటువంటి అందరికీ తెలిసిన గుర్తింపు గల వాడను. నేను తెలియని వారంటూ వాస్తవంగా ఉండరు. కాకపోతే ఈ మధ్యనే కొంచెము అనారోగ్య కారణాల వల్ల బయటకు రాలేకపోతున్నాను. అయితే ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఈ మధ్యనే వీర బ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర వాటి గురించి కూడా ఆ యొక్క రికార్డింగు సీరియల్ కానీ ఒక సినిమా రూపేణ కానీ రావచ్చు. బహుశా గత జరగబోయే రోజుల్లో అది కంపోజ్ చేసి అది చెన్నైలో కొంత తిరుపతిలో ఆల్బమ్ తయారు చేయడం జరిగింది. రికార్డు కూడా వచ్చినాయి. అది కూడా గుండంపాడు రాజేశ్వరాచారి గారితో చేయడం జరిగింది. అది వస్తే ఇంకా మంచి పేరు వస్తుందని చెప్పేసి భావిస్తున్నాము. మళ్ళీ ఈ సందర్భంగా ఈ పరిచయము ఈరోజు ఈ వీడియో ద్వారా పరిచయం కావడము మా నాగేంద్ర బ్యాంకీ ఎంప్లాయీస్ సీను వీళ్ళతో పరిచయం కావడం జరిగింది. మళ్ళీ వీళ్ళకి నాకు ఈ పరిచయం చేసినందులకు వీళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ శుభ సందర్భమున వాళ్లకు దేవుడు చల్లగా కాపాడాలని చెప్పేసి అష్టైశ్వర్యంతో ఆరోగ్యంతో చల్లగా ఎల్లకాలము వాళ్ళు సస్యశ్యామలంగా దినదినంబులు అభివృద్ధి చెంది తప్పకుండా విజయం చేకూర్చి వాళ్లకు తప్పకుండా దేవుడు అనుకూలించి చల్లగా కాపాడవాలని చెప్పేసి ప్రార్థిస్తూ ఆ దేవాది దేవుని నన్ను శుభంగా చూడాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాను.